బిడ్డ ఆకలి తీర్చాకే తల్లి తింటుంది. తిను. అఖిల్ విషం తింటాడు, నువ్వు చిప్పకుడు తింటావు. పని చేయటం స్టార్ట్ అయింది. అఖిల్ 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 ఏమైంది అఖిల్? అఖిల్ 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 అయ్యో అఖిల్ అఖిల్ ఏమైంది? ఏమైంది? అయ్యో అఖిల్. మై గాడ్, ఈవిడ అతనికి విషం పెట్టినట్టుంది. హ్యాండ్స్ అప్. పైకి లేవండి. అఖిల్ అఖిల్ పైకి లేవండి. అయ్యో నాకేం తెలియదు సార్, నేనేం విషయం పెట్టలేదు. కానిస్టేబుల్స్, అంబులెన్స్ కి కాల్ చేయండి. ఇతని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఈవిడ్ని సెల్లో పెట్టి లాక్ చేయండి. నేనేం చేయలేదు సార్. అఖిల్ నా మరిది, నా కొడుకు లాంటి వాడు సార్. అవును, నీ కొడుకుని నీ మరిది చంపబోయాడు. నువ్వు నీ మరిదిని చంపబోయావు. భలే ఫ్యామిలీలే మీది. అఖిల్ 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 వాటర్ తాగు. మెల్లగా మెల్లగా. ఇదంతా కళ. సారీ అఖిల్, కారంగా ఉందా? లేదు వదినా, ఇంట్లో అందరూ నన్నే తలుచుకుంటున్నారన్నారు కదా, అందుకే పొలమారినట్టుంది. రేపు ఈ పాటికి నువ్వింట్లో ఉంటావు, అందరితో కలిసి భోజనం చేస్తావు. ఏంటిది? విషయం తిన్న అఖిల్కి ఏం కాలేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. బన్నీని యాక్సిడెంట్ చేసిన వాడిని మీ అన్నయ్య రేపు పట్టుకుంటారు, నిన్ను విడిపిస్తారు. తిను. బాటిల్ విషయం అంతా కలిపేశాను. అఖిల్కి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు? విషయం అనుకుని వేరేది కలిపేశాను. మంచి ఛాన్స్ మిస్ అయింది. అఖిల్ బతికిపోయాడు, బస్సు ఒక్క తప్పించుకుంది. బెటర్ లక్ నెక్స్ట్. స్వామి, ఆ నేరస్తుడు త్వరగా దొరికేలా చెయ్యి. అఖిల్ని విడిపించు.
ఏవే నువ్వు వెళ్ళి ఆ హార తీసుకొని అందరికివ్వు. అమ్మమ్మ దగ్గర మార్కులు కొట్టే, త్వరగా వెళ్ళు. అందరికీ నేను ఇస్తాను. అమ్మమ్మ, హారతి తీసుకో. శివానికి దేవుడంటే చాలా భక్తమ్మా. నిజానికి ఈరోజు శివానే పూజ చేయాలనుకుంది, కానీ ఈలోపు వసు వదిన చేసేసింది. పొద్దున్నే కూతురు డప్పు మొదలుపెట్టింది. దీనికి ఇదే పని అనుకుంటా. శివాని, నీకు భక్తి పాటలు శ్లోకాలు అన్నీ వచ్చు కదా, అమ్మమ్మతో చెప్పు. అవును మరి, తల్లి భక్త శబరి, కూతురు కవయత్రి మొల్ల. భక్తి గురించి వీళ్లే చెప్పాలి. హలో అండి, నమస్కారం. నమస్తే అమ్మా. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. శ్యామల గారు, బన్నీని చూడ్డానికి వచ్చారా? వాడింకా నిద్ర లేవలేదు. ఇట్స్ ఓకే అండి. ఏమైంది, అందరూ డల్గా ఉన్నారు? మా తమ్ముణ్ణి పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లిపోయారు. ఎందుకు? ఏం లేదండి, బన్నీకి యాక్సిడెంట్ చేసింది అఖిలేనని పోలీసులు అనుమానిస్తున్నారు. వాట్? సొంత బాబాయ్ బన్నీని ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు? ఆ విషయం చెప్పినా పోలీసులు అర్థం చేసుకోవట్లేదు. ఏదైనా ఉంటే కోర్టుకొచ్చి చెప్పమంటున్నారు. ఇది చాలా దారుణం. పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారండి, కానీ ప్రాబ్లం లేదు. యాక్సిడెంట్ చేసిన అసలు నేరస్తుడు దాదాపు దొరికిపోయినట్టే. దొరికిపోయాడా? నువ్వేంటమ్మా అంత షాక్ అయ్యో? బన్నీని యాక్సిడెంట్ చేసిన వాడు దొరికితే నా చేతులతో చంపాలనుందంటీ. అందుకే కాస్త ఎక్సైట్ అయ్యాను. ఇంతకీ వాడు ఎలా దొరికాడు? ఎక్కడున్నాడు? ఆ డీటెయిల్స్ అన్నీ ఇంకాసేపట్లో తెలుస్తాయి. హలో అభిరామ్. గుడ్ మార్నింగ్ జయదేవ్. నేనే మీకు కాల్ చేద్దాం అనుకున్నాను. మీ అర్జెన్సీ చూసి నాకు నిద్ర పట్టలేదు అభిరామ్. నైట్ మా కానిస్టేబుల్ని స్టేషన్కి పంపించి చలానా డీటెయిల్స్ చెక్ చేయించాను. పూర్తి వివరాలు తెలుసాయా? మేము ఇప్పుడు రావచ్చా? అవసరం లేదు. మీ ఫోన్కి వాడి అడ్రస్ సెండ్ చేస్తాను. డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి వాడిని పట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ జయదేవ్. బట్ కేర్ఫుల్ అభిరామ్. వాడు ప్రమాదకరమైన క్రిమినల్ అయితే మీరు రిస్క్లో పడతారు. జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. ఓకే, నేను హ్యాండిల్ చేస్తాను. అడ్రస్ పంపించండి. ఓకే అభిరామ్. థ్యాంక్ యూ సో మచ్. వసు గారు, ట్రాఫిక్ ఎస్ఐ కాల్ చేశారు. యాక్సిడెంట్ చేసిన వాడి అడ్రస్ దొరికిందంట. పదండి, వాడిని వెళ్ళి పట్టుకుందాం. అంత ఈజీగా ఎలా దొరికిపోయాడు? నువ్వు పట్టుబడితే నేను ప్రాబ్లంలో పడతాను. శ్యామల గారు, మేము అర్జెంటుగా వెళ్ళాలి. మనం తర్వాత మాట్లాడుకుందాం. మేము మళ్ళీ కలుస్తామండి, మీరు పదండి. నేను కూడా బయలుదేరుతానండి. అదేంటి ఇప్పుడే వచ్చారు, అప్పుడే వెళ్ళిపోతారా? టిఫిన్ చేసి వెళ్ళండి శ్యామల గారు. నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నేనుంటాను, నేను వెళ్తాను. ఏంటో ఈవిడ గారు బన్నీని చూడ్డానికి వచ్చి చూడకుండానే వెళ్ళిపోయింది. మన టెన్షన్ వల్ల తను అప్సెట్ అయినట్టుంది లేదా దమయంతి. వెళ్ళనివ్వు. అలాగే అన్నయ్య. షిట్! వీడేంటి ఈ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు? ఇప్పుడెలా? ఆ ట్రాఫిక్ ఎస్ఐ పంపించిన అడ్రస్ ఇదేనా వసు గారు? అవునండి, ఇంటి ముందు బైక్ కూడా ఉంది, చూడండి. వాడి ఇంట్లోనే ఉన్నట్టున్నాడు. రండి పట్టుకుందాం. అదిగో వాడే అయి ఉంటాడండి.
ఏమండి జాగ్రత్త. ఎవరండి మీరు? నన్ను ఎందుకు కొడుతున్నారు సార్? మరి నన్ను చూసి నువ్వెందుకురా పారిపోతున్నావు? అది చెప్పరా, మా అబ్బాయికి యాక్సిడెంట్ చేసింది నువ్వే కదా, ఎందుకు చేసావురా? ఎవరు చేయమన్నారా నిన్ను? నేను కాదు సార్, నాకేం తెలియదు సార్. వాడు మాటలతో చెప్తే వినడండి, ఇంకో 4 తగిలించండి. కొట్టకండి సార్, కొట్టకండి సార్. చెప్పు. కొట్టకండి సార్, కొట్టకండి సార్. చెప్తాను సార్, నేను చెప్తాను సార్, చెప్తాను. యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవరో చెప్పు. సార్ అది సార్ నాకెవ్వరు చెప్పలేదు సార్, నేనే చేశాను సార్. మర్యాదగా నిజం చెప్పు, లేదంటే మా చేతుల్లో చస్తావు. ఒకవేళ నేను దొరికిపోతే మేడం తన పేరు చెప్పొద్దంది. ఎట్టి పరిస్థితుల్లో మేడం పేరు చెప్పకూడదు. నిజం చెప్పు. నిజమే చెప్తున్నాను సార్, నేను కావాలనే మీ అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను సార్. ఎందుకు చేసావు? నీకేంటి అవసరం? ఒకసారి మీ అఖిల్కు నాకు గొడవ అయింది సార్. అఖిల్ నన్ను కొట్టాడు సార్. అది మనసులో పెట్టుకొని ఎలాగైనా అఖిల్ మీద పగ తీర్చుకోవాలనుకున్నాను సార్. అతని బైకు నా బైకు 2 సేమ్ అని నాకు తెలుసు సార్. అందుకే అఖిల్ బైక్ నెంబర్ నా బైక్ తగిలించుకొని మీ అబ్బాయిని యాక్సిడెంట్ చేశాను సార్. ఆ నేరం అఖిల్ మీదకి వెళ్లేలా చేశాను. ఇలా పగ తీర్చుకున్నాను సార్. నిజమే చెప్తున్నావా? నా మీద ఒట్టు సార్. మాతో చెప్పిందంతా వచ్చి స్టేషన్లో పోలీసులకు చెప్పరా. పద రా. ఏంటి, ఎవరితను? ఎస్ఐ గారు, మా అబ్బాయికి యాక్సిడెంట్ చేసింది నా తమ్ముడు కాదు, వీడు. రైట్, లేరా, చెప్పరా, చెప్పు. అవును సార్, నేనే చేశాను. వీడే యాక్సిడెంట్ చేశాడనడానికి ప్రూఫ్ ఏంటి? మా బన్నీని యాక్సిడెంట్ చేశాక వీడు పారిపోతూ ట్రాఫిక్ పోలీసులకి దొరికాడు. లైసెన్స్ లేని కారణంగా చలానా కట్టాడు. ఇది సీసీటీవీ ఫుటేజ్. ఇది వీడి కట్టిన చలానా కాపీ. ఇప్పుడు మా అఖిల్ని వదిలేస్తారా? కానిస్టేబుల్, అతన్ని రిలీజ్ చేయండి. అన్నయ్య, అసలు నేరస్తుడు దొరికాడు అఖిల్. నువ్వు నిర్దోషివి. రేయ్, ఎందుకురా మా బన్నీకి యాక్సిడెంట్ చేసావు? నన్నెందుకు ఇరికించావు? అఖిల్, స్టేషన్లో మీరు ఇలా చేయకూడదు మిస్టర్.
వీడు మా బన్నీని చంపబోయాడు సార్. వీడి వల్లే నేను అరెస్ట్ అయ్యాను. వీడికి నీకు శత్రుత్వం ఉందంట. ఆ కోపంతో ఇలా చేశాడంట. వీడితో నాకు గొడవేంటన్నయ్యా? వీడిని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. జై, మర్యాదగా నిజం చెప్పరా. చెప్తావా లేదా? ఏ మిస్టర్, ఓసారి చెప్తే అర్థం కాదా? చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటావా? కానిస్టేబుల్, లోపలేయండి. మీ తమ్ముడి మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. రేపు ఆ యాక్సిడెంట్ చేసిన వాడిని కోర్టుకు తీసుకెళ్తాం. ఇతన్ని కోర్టుకొచ్చి జడ్జి గారికి స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. ఇస్తాడు సార్. వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. వాడికి నాకు ఏ గొడవ లేదు. ఒక్క 10 నిమిషాలు నాకు వదిలేయండి. వాడు వెనక ఎవరున్నారో నేను చెప్పిస్తాను. అనవసరంగా ఇంకో కేసులో ఇరుక్కోకండి. రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళిపోండి. ఎంక్వైరీ చేయడం మా డ్యూటీ. అఖిల్, నువ్వు సైన్ చేయి, మనం వెళ్దాం. అనయ్య వీడు. అఖిల్, వాడి సంగతి మేం చూసుకుంటాం. అఖిల్, నువ్వు సంతకం పెట్టు. పదండి వచ్చు గారు. రాకే. తమ్ముణ్ణి తీసుకొస్తున్నావని అభి అన్నయ్య ఇందాక ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా రాలేదేంటమ్మా? కాసేపట్లో వస్తారులే దమయంతి. ఇంకా ఎప్పుడొస్తారు అన్నయ్య? అంత ఓపిక పట్టలేకపోతే నువ్వు కూడా స్టేషన్కి వెళ్ళొచ్చు కదే. నేను శివాని వెళ్దామని అనుకున్నామత్తా. కానీ వసు వదిన వద్దని చెప్పింది కదా. అది రాత్రి చెప్పింది, ఉదయం వద్దనలేదు కదా. ఏ శివాని, చిన్నమామయ్య రాగానే గట్టిగా వాటేసుకొని పెద్దగా ఏడ్చేయి. బాగోదేమో అమ్మా. ఏం కాదు, నువ్వలా చేస్తే మామయ్య మీద నీకెంత ప్రేముందో అందరికీ అర్థమవుతుంది, ముఖ్యంగా మీ అమ్మమ్మకు. అలాగే. 24 అవర్స్ అఖిల్ బావ స్టేషన్లోనే ఉన్నాడు. పాపం ఎలా ఉన్నాడో ఏంటో అక్క. చెయ్యని తప్పుకి అఖిల్ శిక్షణ అనుభవించాడు. ఇలా ఎందుకు జరుగుతోందో ఏమో. అఖిల్ గురించి మీరెందుకు బాధపడుతున్నారు వదినా? మేం కదా బాధపడాలి. అఖిల్ గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఇక్కడ అందరికీ ఉంది దమయంతి. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. ఇదిగో ఈ నందిని వల్లే కదా అఖిల్ గాడు అరెస్ట్ అయ్యాడు. ఆ విషయం మళ్ళీ మాట్లాడదు దమయంతి. అనవసరంగా నందినిని బాధ పెట్టకు. మరదల్ని బాగానే వెనకేసుకొస్తున్నావన్నయ్య. చెల్లెలివి కాబట్టి నిన్ను క్షమిస్తున్నాను. అఖిల్, అమ్మా, ఎలా ఉన్నావు అఖిల్? నా కోసం చాలా బాధపడ్డావని అన్నయ్య వదిన చెప్పారమ్మా. దేవుడి దయ వల్ల నువ్వు త్వరగా బయటపడ్డావు. అదే చాలరా. పావని, వెళ్ళి హారతి తీసుకురా. అలాగేనండి. వెళ్ళు పావని. స్టేషన్లో ఎలా గడిచిందిరా తమ్ముడు? నిన్ను మళ్ళీ చూసే వరకు నా మనసులోనే లేదు. ఇదిగో నీ మేనకోడలైతే అన్నము నీళ్లు కూడా ముట్టుకోలేదు తెలుసా. రాత్రంతా నిద్ర కూడా పోలేదు. చెప్పవే. అవును మామయ్య, నీకోసం చాలా ఫీల్ అయ్యాను. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాను. వసు, అఖిల్కి హారతివ్వు. లేదు, నువ్వే ఇవ్వక్క. అఖిల్ని కష్టపడి బయటికి తీసుకుని వచ్చింది అభి నువ్వేనమ్మా. నువ్వే హారతి ఇవ్వు. అరే, వసు వదినో పావనొదినో కాదు, అఖిల్ గాడికి నేను శివాని హారతిస్తాం. నువ్వు ఆగు దమయంతి. వసు, హారతివ్వు.